దేవుడు ఎంత మంచివాడండి. ఎందరో రాత్రి పనుకున్న వారు ఉదయం లేని వారు ఉన్నారు. దేవుడు మరి ఒక దినం ఇచ్చాడంటే ఆయనకెంతగానో స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినం విలాపవాక్యములు 3:31 ప్రభువు సర్వకాలము విడనాడడు. ద లార్డ్ విల్ నాట్ క్యాస్ట్ ఆఫ్ ఫర్ ఎవర్. ప్రభువు మనసే సర్వదా ఉతారే నహి రఖతా. కాబట్టి ఆయన విడనాడేవాడు కాదు. బంధువులు విడనాడుతారు, భర్తలు విడనాడుతారు, భార్యలు విడనాడుతారు, పిల్లలు విడనాడుతారు. దేవుడు విడిచిపెట్టడండి. అయితే లోకంలో అనేక మంది విడనాడే వాళ్ళు ఎక్కువ. అయితే ప్రభు విడనాడేవాడు కాదు. 94 కీర్తనలో 14 వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, అంటే విడనాడేవాడు కాడు. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మనం ఆయన స్వాస్థ్యమండి. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడండి. అయితే నిన్ను ప్రేమించాడు. నీవు గొప్పవాడిని కాదు, నీ ఆత్మ విలువైంది. అందుచేత ఆయనని ప్రేమ. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనములో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టపడ్డాడండి నిన్ను తన జనంగా చేసుకొని. తన ఘనమైన నామం అన్ని నామాల కంటే యేసయ్య నామం గొప్పది. ప్రతి వాని మోకాలు యేసునామములో వంగాలని. అయితే ఘనమైన నామ నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. దేవుడు విడనాడేవాడు. ఎవరు విడనాడినా ఆయన విడనాడేవాడు కాదు. నీతో ఉండేవాడు, నిన్ను నడిపించేవాడు. నీ కష్టాల మధ్య, నీ సమస్యల మధ్య, నీ ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య ఆయన నడిపించి ముందుకు సాగింపజేస్తాడు. దిగులు పడొద్దు సోదరి, సోదరుడా. విడనాడని దేవుడు నీతో ఉండి నడిపించునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలు ఎంతమంది మీ మీద ఆనుకున్నారు, వారిని విడనాడొద్దయ్యా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వాటిలో నుండి బిడ్డలను కాపాడి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.